హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ములక్కాడలతో పచ్చి రొయ్యల కూర చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. చాలామంది రొయ్యల కూర చేస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటాము. ఇలా ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలో టేస్టీగా, అలానే ఇంట్లో ఉండే తక్కువ మసాలాలతోనే చేసేసుకోవచ్చు. ముందుగా 1/2 కేజీ రొయ్యలను తీసేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూను కారము, సాల్టు, కొంచెం పసుపు, ధనియా పౌడర్ వేసుకొని కలిపి అరగంట మ్యారినేషన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అరగంట తర్వాత ప్యాన్లో 1.5 గరిట ఆయిల్ వేసేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేషన్ పెట్టుకొని ఉంచుకున్న రొయ్యలను అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర వీటిని మ్యారినేట్ చేసుకునే టైం లేదు అంటే జస్ట్ 10 నిమిషాలైనా ఇలా కలిపి పెట్టుకున్నామంటే మంచి రుచిగా వస్తుందండి రొయ్యల కర్రీ అనేది. చూడండి, దీంట్లో వేగేటప్పుడు వాటర్ అనేది ఎంత ఎక్కువగా వచ్చిందో ఈ వాటర్లోనే రొయ్యలన్నీ కూడాను ఉడికిపోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ పైన ప్యాన్లో కొంచెం దాల్చిన చెక్క, ఒక 10 వరకు లవంగాలు, 1 స్పూను జీలకర్ర, 1.5 స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూను సోంపు, 10-15 వరకు మిరియాలు, అలానే మసాలా యాలుక ఉంటే లోన గింజలు వేసుకోండి, లేకపోతే 2 నార్మల్ యాలకులైనా వేసి లో ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చి దోరగా వేగేంత వరకు వేయించుకొని దీన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 గరిట ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ నాన్ వెజ్ కర్రీకి కాస్త ఎక్కువగానే పడుతుంది. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో కాస్త కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడాను వేస్తున్నానండి. ఉల్లిపాయలు మంచిగా వేగితేనే కర్రీ అనేది గ్రేవీతో రుచిగా వస్తుంది. పైన మూత పెట్టామంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. దీంట్లో ఒక ములక్కాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. రొయ్యల కర్రీలో ములక్కాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే కొంచెము ఉప్పు కూడా వేసామంటే ములక్కాడలకి ఉప్పు పడుతుంది, ఉల్లిపాయలు కూడాను త్వరగా వేగిపోతాయి. చూడండి, మనం వేరే ఒక స్టవ్ పైన రొయ్యలు పెట్టుకున్నాం కదా, చక్కగా వేగిపోయాయి. ఉప్పు కారం కూడాను చక్కగా పట్టేసింది. మూత తీసి చూసామంటే చూడండి, ఉల్లిపాయలు కూడాను చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించుకొని ఉంచిన రొయ్యలని దీంట్లో వేద్దామండి. మనం ఆల్రెడీ పక్క స్టవ్ పైన ఈ రొయ్యల్ని ఇలా చక్కగా ఉడికించి ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా త్వరగా అవుతుంది. అలానే ఉప్పు కారం కూడాను చక్కగా రొయ్యలకి ములక్కాడలకి పట్టేస్తుంది. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. నార్మల్గా నాన్ వెజ్ కర్రీకి కాస్త కారం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఇలా కారం వేసిన తర్వాత 1 నిమిషము వేగాలండి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ని వేస్తున్నాను. ఈ కర్రీలో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమి అవసరం లేదండి. మనం అన్నీ కూడాను ఫస్టే వేయించుకున్నాం కదా, అది సరిపోతుంది. తక్కువ మసాలాలతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఏమీ రాకుండా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా మసాలా వేసిన తర్వాత ముక్కలు అంటే రొయ్యలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, లేదా అడుగు పట్టేస్తుందండి. చూడండి, ఇది కాస్త దగ్గరగా అయ్యి ములక్కాడలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసే ముందు కట్ చేసిన కొత్తిమీర వేసేస్తున్నాను. దీన్ని ఇలా కలిపి చూడండి, గ్రేవీ లాగా చక్కగా చిక్కగా వచ్చేసింది కదా. అలానే ఆయిల్ కూడాను సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గరగా అవుతుందండి కర్రీ అనేది. మీకు ఇంకాస్త లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువగా పోసేసుకోండి, లేదా నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా అయిన కూరని వేడివేడి అన్నంలో వేసుకొని మధ్య మధ్యలో ములక్కాడ తగులుతూ తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.